మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరం తులారాశి వారికి విపరీతమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది. 70 నుంచి 80% సుఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు అనుకున్న కార్యక్రమాలను నిర్వర్తించుకోగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన గృహం నిర్మిస్తారు, లేకపోతే నూతన గృహం కొనుగోలు చేస్తారు, నూతన వాహనం కొనుగోలు చేస్తారు, భూములు కొంటారు, అమ్ముతారు, ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు కనిపిస్తోంది. ఈ సంవత్సరం 2026 ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి సహజంగా గురువు బృహస్పతి తృతీయ షష్టాధిపతి, అనగా ఆయన ధనుస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ గురువు తులారాశి వారికి తృతీయాధిపతి మరియు షష్టాధిపతి అయ్యాడు. ఆయన భాగ్యములో సంచరిస్తున్నాడు. పూర్వపుణ్యం మీకు ఇప్పుడు బాగా ఉంది. పూర్వపుణ్యం వల్ల మీరు ఊపిరి పీల్చుకుంటున్నారు, ఆరోగ్యవంతులవుతారు, నూతన అవకాశాలు వస్తాయి, పెద్దల సహకారం బాగా ఉంటుంది, పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాన్ని సాధిస్తారు, విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది, ఆర్థికంగా బలపడతారు. మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలను అందించే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే ముట్టుకుంటారో అదంతా కూడా బంగారం అయ్యే పరిస్థితి ఈ సంవత్సరం మీకు కనిపిస్తుంది. మరి 2026 జూన్ నెల 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించిన తర్వాత మీకు 50% గురుబలం తగ్గిపోతుంది. కర్కాటక రాశిలో గురువు మీకు దశమంలో సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారం పెరుగుతుంది. కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధన విషయాల్లో అనుకున్నట్టుగా ఫలితాలు రావు. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. మీకు రావాల్సిన ఆదాయం సగం మాత్రం మీకు చేతికి అందుతుంది, సగం వాయిదా పడుతుంది. ఈ రకంగా 50% గురుబలం తగ్గుతుంది. జూన్ 2 తర్వాత మీరు గురుబలాన్ని పెంచుకోవడానికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇక శని భగవానుడు చతుర్థ పంచమాధిపతి ఈ సంవత్సరం అంతా కూడా షష్టమంలోనే సంచరిస్తున్నాడు. మీనరాశిలో మీకు 100% శని భగవానుడు మంచి ఫలితాలను ఇస్తాడు. రుణ రోగ శత్రు విముక్తిని ప్రసాదిస్తున్నాడు శని భగవానుడు మీకు 6వ ఇంట. కొన్ని రుణాలు తీర్చుకుంటారు, అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల మీరు సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ఈ రకంగా 6వ ఇంట శని మీకు మంచి ఫలితాలని లాభాలని అందిస్తున్నారు. ఇక పంచమములో కుంభరాశిలో రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో రాహు ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ 5 వరకు ఉంటున్నాడు. ఈ కారణం చేత తులారాశి వారికి సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రకంగా సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి నిందలు పడతారు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు చేసి ఇబ్బందులు పాలవుతారు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. విదేశాలకు సంబంధించిన వ్యవహారాలంతా ప్రతికూలంగా ఉంటున్నాయి. ఇటువంటి ఇబ్బందుల్ని ఈ పంచమ రాహు మీకు ఈ సంవత్సరం ప్రసాదిస్తున్నాడు. కనుక పంచమ రాహు దోషం నుంచి మీరు బయటపడడానికి కూడా తప్పనిసరిగా పరిహారం నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇక కేతువు సింహరాశిలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. పుణ్యఫలం ఉంది. గౌరవ మర్యాదలు లభిస్తుంది. నిరాడంబరంగానే ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని దర్శించుకోగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. మరి 2026 సంవత్సరంలో కేతువు మీకు లాభంలో ఉండడం వల్ల, భగవంతుని ఆశీస్సులు మీరు 100% మీకు లభించడం వల్ల, పుణ్యఫలం పెరగడం వల్ల మీరు చాలా విషయాల్లో మంచి లాభాలను, గౌరవాన్ని, ఆదాయాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో జూన్ 2 వరకు గురువు 100%, జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు అనగా దశమ గురువు 50% సుఫలితాలను అందిస్తుండగా, శని భగవానుడు షష్టమ భావంలో పూర్తిగా మీకు 100% సుఫలితాలను అందిస్తున్నాడు. కేతు మీకు లాభంలో 100% సుఫలితాలను అందిస్తున్నాడు. ఒక్క రాహువు మాత్రమే మీకు ప్రతికూలంగా మీకు ఈ సంవత్సరం ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారు పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. లేకపోతే చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి. అక్కడ అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించండి, పూజాది కార్యక్రమాలు.
అంతటి అవకాశం లేనివారు నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కనకదుర్గాదేవి ఆలయం కానీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నివేదన చేయండి. ఎర్రటి పండ్లను గురువులకు కానీ వయోవృద్ధులకు కానీ ఈ అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ పంచమ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే 2026 జూన్ 2 తర్వాత గురువు దశమ భావంలోనికి వస్తున్నాడు గనక గురుబలం 50% తగ్గుతోంది గనక మీరు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకుని స్వామివారికి నమస్కరించుకొని నిరంతరం గురుచరిత్ర పారాయణం చేయండి. గురువుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోండి. గురువులకు పసువర్ణ పండ్లు కానీ శనగలు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించడం, శుక్రవారం రోజు కనకదార స్తోత్రం చదువుకోవడం, అలాగే అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా ఆర్థికంగా మీరు బలపడడానికి అవకాశం ఉంటుంది. మరి నిరంతరం మీరు కష్టపడుతున్నాడు, కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ కారణం చేత 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ గృహంలో పనిచేసేటువంటి అనగా మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా దానాలు చేయడం వల్ల మీరు మరింతగా ఈ సూర్య భగవాను యొక్క ఆశీస్సులు అందుకుని మీరు సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారికి గురువు మీకు జూన్ 2 వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక నిరంతరం మీరు జూన్ 2 తర్వాత గురు సంబంధమైనటువంటి ఆలయాలు దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ షిరిడి సాయినాథుని ఆలయాన్ని కానీ సందర్శించడం, అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. అలాగే శని భగవానుడు మీకు 6వ ఇంట మంచి ఫలితాలను ఇస్తున్నాడు. రాహు మీకు పంచములో ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక కనకదుర్గాదేవిని కానీ చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించడం, అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, ఎర్రటి పండ్లను నివేదన చేయడం, ఎర్రటి పండ్లను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ అర్చక స్వాముల వారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఏమాత్రం అవకాశం ఉన్నా తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించడం వల్ల కూడా ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాలను తులారాశి వారు అందుకోగలుగుతారు.